అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. హ్యాట్స్ ఆఫ్ చిర్రావూరి గారు, హ్యాట్స్ ఆఫ్ గోవింద సేవాం గారు, సత్యభామ గారు. అంటే యూట్యూబ్ మీ ఇద్దరే ఏలాలి, ఇంకెవరు పైకి రాకూడదు, మీరే ఉండాలి. యూట్యూబ్ మొత్తంలో మీరే కనపడాలి. మేకప్లు వేసే పిశాసులందరూ పోవాలి, వాళ్ళందరూ దండుపాలెం బ్యాచ్ వాళ్ళందరూ పోవాలి. మీరొక్కళ్ళే ఉండాలి. మేమందరం యూట్యూబ్ అందరూ కూడా మిమ్మల్నే చూస్తుండాలి. సిగ్గుండాలండి, సిగ్గుండాలి చిర్రావు గారు. మీకు ఒక్క ఆడదాని మీద ఇంతమందిని మీరు డబ్బులు ఇచ్చి ఎగదోపిస్తారా? అది కరెక్టేనండి? మీరు ఉత్తమ బ్రాహ్మణోత్తములు. మీరు అట్లా చేయొచ్చునా? తప్పు కదా? మీ మాటలిని ఆడవాళ్ళకి రక్త కన్నీర్లు వచ్చినాయి. మీరు ఏడుస్తుంటే వాళ్ళు కుటుంబాల గురించి ఏడవరు, మీ గురించే ఏడ్చి మీరు ఏడుస్తునేసరికి రక్త కన్నీర్లు గార్చుకున్నారు. అలాంటి వీరాభిమానులు ఉన్నారు మీకు. మరి వాళ్ళందరినీ మోసం చేసినట్టే కదండి. మీరు డబ్బులు ఇచ్చి ఆమెను తిట్టించి ఆమెను బ్యాడ్ చేయించి జయమ్మ గారిని చేయాలని చూశారు. నేను 3 వీడియోలు చేశానండి. 3 వీడియోలు ఎవరు చూడలా. ఆయన ఆమెను కానీ తిట్టే వీడియోలు కానీ పెడితే వ్యూస్ వేలల్లో పోయి ఉండేదే. ఏదైనా ధర్మమేనండి. కొంతమంది అయితే బ్రాహ్మణుల శాపం, గర్భవతుల శాపం తగిలిద్దంట, మట్టి కుట్టుకొని పోతారంట. ఎవరు పోతారు? ఒక ఆడది పూజ గదిలో కూర్చొని కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంది. ఆమె ఉసురు తగిలిద్ది, ఆమె శాపం తగిలిద్ది. తిల పాపం తలా పిడికిడు అని అందరికీ తగిలిద్దండి. ఒక్క ఆడ మనిషిని ఆ విధంగా ఏడిపించారు. ఇప్పుడు మీ బండారం బయటపడుతుంది. పల్లె రుచులు, శ్రీకాకుళం పల్లె రుచులు ఆమెకి డబ్బులు ఇచ్చారంట. ఆమె వీడియో చేసి పెట్టింది చిర్రావు గారు, చూడండి. అంటే మీరిద్దరే ఉండాలి. గోవింద సేవామా నువ్వే ఉండాలి. యూట్యూబ్లో మీరే సంపాదించుకోవాలి, మీరే ఉండాలి. ఇంకెవ్వరు బైక్ రాకూడదు. వాళ్ళు వస్తే వాళ్ళని బ్యాడ్ చేసేది, తొక్కేసేది. అది ఏమన్నా కరెక్టేనండి? ఏమన్నా కరెక్టేనా? అప్పుడేమో గోవింద సేవ మీద పెట్టుకున్నారు, ఇద్దరు హోరీకి మాట్లాడుకున్నారు. ఆ నోటికి మీరు భయపడిపోయినారు. ఇక పాపం ఈమె నోట్లో నాలుక లేకుండా ఏడ్చుకుంటా పూజ గదిలో కూర్చొని ఏడ్చుకుంది. ఆమె దొరికింది మీకు. ఆ ఊరు వాళ్ళు అందరంట మా ఊరికి చెడ్డ పేరు వచ్చిద్దని ఈయన కాంప్రమైజ్ అవ్వమన్నారంట. మరి ఎంతమందికి ఇచ్చారండి మీరు డబ్బులు? ఎంతమంది ఎన్ని ఛానల్స్ వాళ్ళకి ఇచ్చి తిట్టిచ్చారు ఆమెని? అవన్నీ బయటకు వస్తాయండి. దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడైనా దేవుడు చూస్తూనే ఉంటాడు. కర్మ తిరిగి 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 వచ్చిద్ది, ఖచ్చితంగా వచ్చిద్ది. నేను 3 వీడియోలు చేశాను మీకు. నేనేమి ఎవ్వరికి భయపడేదాన్ని కూడా కాదు. నేను భయపడాను అంతే. నా పద్ధతి అది. ఏదైనా ఎదుర్కొంటా, అందుకే ధైర్యంగా చేశాను. మీ బండారం కూడా బయటపడిద్ది. వెయిట్ అండ్ సీ. అందరికీ నమస్కారం.